హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఎలా ఆలోచించారా? ఒకవైపు ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మన దేశానికి రాష్ట్రపతి అయ్యారు. మరోవైపు కాలేజీ మధ్యలోనే చదువు ఆపేసినటువంటి స్టీవ్ జాబ్స్ టెక్నాలజీ ప్రపంచ గతినే మార్చేశారు. అసలు సంబంధమే లేనటువంటి ఈ ఇద్దరిలో ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్ ఏంటో మీకు తెలుసా? చాలామంది వాళ్ళ తెలివో ఐక్యూనో లేదా వాళ్ళకు వచ్చినటువంటి అదృష్టమో అనుకుంటారు, కానీ అది అసలు నిజం కాదు. వాళ్ళని ఈ స్థాయికి తీసుకెళ్ళింది వాళ్ళ మార్కులు కాదు, వాళ్ళ తెలివితేటల అంతకన్నా కాదు. అది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ మైండ్ సెట్ టెక్నిక్. ఈరోజు ఆ రహస్య టెక్నిక్ ఏంటో తెలుసుకోబోతున్నాము. మీ దగ్గర ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అన్న దాంతో సంబంధం లేకుండా మీ జీవితాన్ని మార్చగలిగేటువంటి టెక్నిక్ ఇది. ఈ మైండ్ సెట్ హ్యాక్ని మీరు ఈ రోజు నుంచే ఎలా వాడచ్చో నేను పూర్తిగా మీకు చెప్పబోతున్నాను. సో చివరి వరకు కూడా మిస్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఇంకా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ వీడియోకి ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి, ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మార్కులు భ్రమేనా? అసలు నిజం ఏంటి అంటే మనందరిలో ఒక నమ్మకం బలంగా నాటుకుపోయింది. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు, సక్సెస్ అయిపోవచ్చు. మన అమ్మా నాన్నలు, టీచర్లు, చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తూ ఉంటారు. మార్కులే మన ఫ్యూచర్కి గ్యారంటీ అని మనం కూడా నమ్ముతూ ఉంటాం. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం, ఇది నిజంగా నిజమేనా? డాక్టర్ కలాంనే తీసుకోండి. ఆయన ఒక యావరేజ్ స్టూడెంట్, పైలట్ అవ్వాలన్న తన కళను జస్ట్ మిస్ చేసుకున్నారు. ఆయనకు వచ్చింది 8వ ర్యాంకు, కానీ అక్కడ ఉన్న వేకెన్సీలేమో 7. ఆ టైంలో ఆయన డిప్రెస్ అయిపోయి అక్కడతోనే ఆగిపోయి ఉంటే మన మిసైల్ మ్యాన్ మనకు దొరికేవాళ్ళు కాదు. మన దేశానికి ప్రెసిడెంట్ అయ్యేవారా? ఛాన్సే లేదు. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ కథ చూద్దాం. ఆయన చాలా కాస్ట్లీ కాలేజీలో చేరారు, కానీ 6 నెలలకే డ్రాప్ అవుట్ అయ్యారు. ఎందుకంటే తన తల్లిదండ్రులు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు తనకు అంతగా విలువ ఇవ్వని చదువు కోసం ఖర్చు పెట్టడం ఆయనకు కరెక్ట్గా అనిపించలేదు. చదువు ఆపేసి ఆయన ఏం చేశారు? ఖాళీగా ఉన్నారా? లేదు. తనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాలిగ్రఫీ క్లాసులకు వెళ్ళడం అనేది మొదలుపెట్టారు. అంటే అందంగా అక్షరాలు ఎలా రాయాలనేది ఆయన నేర్చుకోవడం అన్నమాట. అప్పుడు అందరూ ఇదెక్కడ పిచ్చి పని రా బాబు అని చెప్పి తిట్టారన్నమాట. కానీ ఏళ్ల తర్వాత మొదటి మెకింతోష్ కంప్యూటర్ని డిజైన్ చేసినప్పుడు ఆ క్యాలిగ్రఫీ నాలెడ్జే అందమైన ఫాంట్స్ని క్రియేట్ చేయడానికి ఆయనకి ఉపయోగపడింది. ఈ ఇద్దరి కథలు మనకేం చెప్తున్నాయి? సక్సెస్ అనేది మీ మార్కుల లిస్ట్లోనో మీ డిగ్రీ సర్టిఫికెట్లోనే లేదు, అది మీ ఆలోచన విధానంలో, మీ మైండ్ సెట్లో మాత్రమే ఉంది. మార్కులు మిమ్మల్ని గేటు వరకు తీసుకువెళ్ళగలవేమో, కానీ ఆ తర్వాత జర్నీని డిసైడ్ చేసేది మీ మైండ్ సెట్ మాత్రమే. మరి కలాం, జాబ్స్ ఇద్దరూ ఫాలో అయినటువంటి ఆ పవర్ఫుల్ మైండ్ సెట్ ఏంటి అంటే దాని పేరే గ్రోత్ మైండ్ సెట్. ఆ సీక్రెట్ మైండ్ సెట్ ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ వర్సెస్ ఫిక్స్డ్ మైండ్ సెట్. దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ డాక్టర్ క్యారోల్ డ్వెక్ 2 రకాల మైండ్ సెట్ల గురించి చెప్పారండి ఆయన. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్, రెండోది గ్రోత్ మైండ్ సెట్. ఈ రెండింటి మధ్య తేడా తెలిస్తే కలాం అండ్ జాబ్స్ సక్సెస్ సీక్రెట్ అన్నది మనకు పూర్తిగా తెలిసిపోతుంది. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఏంటంటే ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే మన తెలివితేటలు, టాలెంట్ పుట్టుకతోనే ఫిక్స్ అయిపోయి ఉంటాయని, వాటిని మనం మార్చలేమని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. నాకు లెక్కలు అస్సలు రావు, నాకు అంత క్రియేటివిటీ లేదు, నాకు నలుగురిలో మాట్లాడాలంటే భయం, ఇలాంటి మాటలు వీళ్ళ దగ్గర నుంచి మనం తరచుగా వింటూ ఉంటాం అనమాట. అంటే వీళ్ళు ఛాలెంజ్లు చూసి భయపడిపోతుంటారు. ఎందుకంటే ఫెయిల్ అయితే తమకు టాలెంట్ లేదని అందరూ అనుకుంటారేమోనని ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేరు, పర్సనల్గా తీసుకుంటారు. ఓటమి ఎదురైతే ఇక నా వల్ల కాదు అని ప్రయత్నాన్ని కూడా ఆపేస్తారు. ఇప్పుడు గ్రోత్ మైండ్ సెట్ గురించి చూద్దాం. ఇదే కలాం అండ్ స్టీవ్ జాబ్స్ వాడినటువంటి సీక్రెట్. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు తెలివితేటల్ని, టాలెంట్ని తమ కష్టంతో, పట్టుదలతో నేర్చుకోవాలనే తపనతో ఎంతైనా పెంచుకోవచ్చు అని చెప్పేసి బలంగా వాళ్ళు నమ్ముతారు అనమాట. వీళ్ళకు ఓటమి అనేది ఎండింగ్ కాదు, అది నేర్చుకోవడానికి ఒక అవకాశం మాత్రమే. సవాళ్ళను చూసి వీళ్ళు పారిపోరు, తమని తాము ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఆపర్చునిటీగా వాళ్ళైతే ఫీల్ అవుతారు. విమర్శలను ఒక గిఫ్ట్గా చూస్తారు, ఎందుకంటే అది ఎక్కడ తప్పు చేస్తున్నామో సరిదిద్దుకోవడానికే హెల్ప్ అయితే చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, 1979లో డాక్టర్ కలాం SLV-3 అనే రాకెట్ ప్రయోగానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు. 10 ఏళ్ల కష్టం, వేల మంది శ్రమ, కానీ ప్రయోగం ఫెయిల్ అయింది. రాకెట్ బంగాళాఖాతంలో కూలిపోయింది. అది మామూలు ఫెయిల్యూర్ కాదండి. ఆ టైంలో కలాం ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉండి నాకు రాకెట్లు చేయడం రాదు, నేను దీనికి సరైన వాడిని కాదు అని అనుకొని ఉంటే మన స్పేస్ హిస్టరీ అనేది వేరేలాగా ఉండేది. కానీ ఆయన అలా చేయలేదు. ఆ ఓటమిని ఒక పాఠంగా తీసుకున్నారు. అప్పటి ఇస్రో చైర్మన్ సతీష్ ధావన్ ఆ ఫెయిల్యూర్కి పూర్తి బాధ్యత తానే తీసుకొని తన సైంటిస్టుల టీంకి అందరికీ కూడా అండగా నిలబడ్డారు. ఆ అనుభవం నుంచి వచ్చినటువంటి కలాం
ఒక గొప్ప లీడర్షిప్ పాఠం నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇయరే అదే టీంతో SLV3ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసి హిస్టరీని క్రియేట్ చేసింది భారత్. ఓటమిని చూసి పారిపోలేదు, దాని నుంచి నేర్చుకొని మళ్ళీ ప్రయత్నించారు. ఇదే గ్రోత్ మైండ్ సెట్ అంటారు. ఇక ఇప్పుడు స్టీవ్ జాబ్స్ దగ్గరికి వెళ్దాం. 1985లో ఆయన సొంతంగా స్థాపించినటువంటి యాపిల్ కంపెనీ నుంచే ఆయన్ని తీసేశారు. ఎంత అవమానం, ఎంత బాధ ఊహించుకోండి మీరు. చాలామంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ జాబ్స్ ఏం చేశారో తెలుసా? ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు, యాపిల్ నుంచి నన్ను తీసేయటము నా లైఫ్లో జరిగినటువంటి బెస్ట్ థింగ్ అన్నారు. సక్సెస్ఫుల్గా ఉండాలనే బరువు పోయి మళ్ళీ ఒక కొత్తవాడిలాగా తేలికగా ఫీల్ అయ్యాను. అది నన్ను నా లైఫ్లోకి మోస్ట్ క్రియేటివ్ ఫేజ్లో కూడా తీసుకెళ్ళిందని చెప్పేసి ఆయన అన్నారు. ఆ తర్వాత ఆయన నెక్స్ట్ పిక్సార్ ఇలాంటి కంపెనీలు అయితే స్థాపించారు. ఆ ఓటమి ఆయన ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఆపలేదన్నమాట, మరింత స్ట్రాంగ్గా మార్చింది. ఆ అనుభవంతోనే ఒక మెచ్యూర్డ్ లీడర్గా మారి మళ్ళీ యాపిల్లోకి వచ్చి దాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీగా నిలబెట్టారు. ఓడిపోయాను అని కూర్చోవడం ఫిక్స్డ్ మైండ్ సెట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఓటమి నుంచి మనం ఏం నేర్చుకున్నామని ఆలోచించడమే గ్రోత్ మైండ్ సెట్ అనమాట. ఆ గ్రోత్ మైండ్ సెట్ని మీ లైఫ్లో ఎలా అలవర్చుకోవాలి అన్నది నేను చెప్తాను, ఇప్పుడు చూడండి. ఓకే, గ్రోత్ మైండ్ సెట్ చాలా పవర్ఫుల్ అని అయితే మనకైతే అర్థమైంది. కానీ దాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అని మీరు అడగవచ్చు. ఇది ఒక్క రోజులో వచ్చేటువంటి మ్యాజిక్ కాదండి, ఇది ఒక ప్రాక్టీస్. ఇక్కడ మీరు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ అయితే నేను చెప్తున్నాను, చూడండి. స్టెప్ నెంబర్ 1, మీతో మీరు మాట్లాడుకునే తీరు మార్చుకోండి. అంటే మనతో మనం రోజంతా మాట్లాడుకుంటూనే ఉంటాము. ఆ మాటల్ని ఒకసారి గమనించండి. నా వల్ల కాదు అని అనిపించినప్పుడు దాన్ని ఓకే నేను ట్రై చేస్తాను, ఇది ఒక కొత్త అవకాశము అని దాన్ని పాజిటివ్ మైండ్గా మార్చుకోండి. ఇక నేను ఫెయిల్ అయ్యాను అని అనుకునే బదులు ఈ ఫెయిల్యూర్ నాకు ఏం నేర్పింది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది చాలా కష్టంగా ఉంది అని అనిపించినప్పుడు కష్టమైన పనులు చేస్తేనే కదా నా బ్రెయిన్ షార్ప్ అవుతుంది అని మీకు మీరు చెప్పుకోండి. ఈ చిన్న మార్పు మీ ఆలోచనలో ఒక పెద్ద మార్పుని అయితే తీసుకొస్తుంది. ఇక స్టెప్ నెంబర్ 2, ఛాలెంజ్లని యాక్సెప్ట్ చేయండి, పారిపోవద్దండి ఎట్టి పరిస్థితిలో. మనలో చాలామంది ఏంటంటే కంఫర్ట్ జోన్లోనే ఉండిపోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ అసలైన గ్రోత్ అనేది ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటే ఉంటుంది. కావాలనే మీకు కష్టంగా అనిపించిన పనులను తీసుకోండి, ఒక కొత్త భాష నేర్చుకోండి, ఒక కొత్త స్కిల్ ట్రై చేయండి, అలాగే పబ్లిక్గా మాట్లాడడం లాంటివి. ఇక మీరు ఇప్పటివరకు చేయనటువంటి పనిని ట్రై చేయండి. గుర్తుంచుకోండి, గెలిచామా ఓడామా అన్నది ముఖ్యం కాదు, ప్రయత్నించామా లేదా అన్నదే చాలా చాలా ముఖ్యము. ఇక స్టెప్ నెంబర్ 3, ప్రాసెస్ను ప్రేమించండి, ఫలితాన్ని కాదు. ఇది భగవద్గీతలో చెప్పిందే కదా. ఇది మనం ఎప్పుడూ రిజల్ట్ గురించి ఆలోచిస్తాము, ర్యాంకులు, మార్కులు, ప్రమోషన్లు. కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఆ రిజల్ట్ కోసం పడేటువంటి కష్టాన్ని, ఆ జర్నీని ఎంజాయ్ చేస్తారు. విరాట్ కోహ్లీని చూడండి, సెంచరీ చేశాడా లేదా అన్నదానికంటే కూడా ప్రతి బంతిని ఎలా ఆడాడు, తన టెక్నిక్ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాడు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు. మొన్న వరల్డ్ కప్లో సంజీవ్ శాంసన్ కూడా చేసింది అదే కదా. ఆయన కూడా సెంచరీ కొట్టడం మీద దృష్టి పెట్టలేదు, ప్రతి బాల్ ఎలా ఆడాను, జట్టు విజయంలో నేను ఎలా భాగం అవ్వాలి అన్నది మాత్రమే ఆలోచించాడు. అందుకే మీరు ఒక పని చేసినప్పుడు దాని రిజల్ట్ గురించి టెన్షన్ పడకుండా ఆ పనిని నేర్చుకునే ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేయటం అనేది మొదలు పెట్టండి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది కూడా ఇదే. ఇక స్టెప్ నెంబర్ 4, ఫీడ్బ్యాక్ అని అడగండి, విమర్శల నుండి నేర్చుకోండి. అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళకి ఏంటంటే విమర్శలు నచ్చవు, కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఫీడ్బ్యాక్ అంటే చాలా చాలా ఇష్టము. ఎవరైనా మీ పనిలో తప్పు చూపిస్తే పర్సనల్గా ఫీల్ అవ్వకండి, మీ ఎదుగుదలకు దొరికినటువంటి ఒక ఫ్రీ అడ్వైజ్గా తీసుకోండి దాన్ని. ఈ పనిని నేను ఇంకా ఎలా బెటర్గా చేయగలను అని అడగండి. కలాం గారు SLV3 ఫెయిల్యూర్ అయినప్పుడు 70 మంది సైంటిస్టులు కూర్చొని ఫెయిల్యూర్కి కారణాలను అనలైజ్ చేశారు. ఆ విమర్శనాత్మక విశ్లేషణే వాళ్ళ నెక్స్ట్ సక్సెస్కి పునాది అయితే వేసిందనమాట. అంటే విద్యార్థులు అండ్ ఉద్యోగార్థులకు నేను కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని సూచనలు చెప్తాను, చూడండి. ఇప్పుడు ఈ గ్రోత్ మైండ్ సెట్ని స్టూడెంట్స్ కానీ జాబ్ కోసం ట్రై చేసినటువంటి వాళ్ళు కానీ ఎలా వాడుకోవచ్చు అనేది నేను చెప్తాను, చూడండి. ఫస్ట్ విద్యార్థుల కోసం చూద్దాం. మీరంతా మార్కులు, ర్యాంకులు టెన్షన్లో ఉంటారని నాకు తెలుసు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మార్కులు అనేవి మీ తెలివితేటలకు టెస్ట్ కాదండి, అవి కేవలం మీ మెమరీకి ఒక టెస్ట్ అంతే. మీరు చేయాల్సింది మార్కుల కోసం బట్టి కొట్టడం ఆపేసి సబ్జెక్ట్ను ప్రేమించి లోతుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక స్టీవ్ జాబ్స్ లాగా మీ ఇంట్రెస్ట్ని మీరు ఫాలో అవ్వండి, మీకు నచ్చినటువంటి కొత్తవి నేర్చుకోండి. కోడింగ్ అని, డిజిటల్ మార్కెటింగో, వీడియో ఎడిటింగో, ఇలా ఎన్నో స్కిల్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో మార్కుల షీట్ కంటే కూడా మీ స్కిల్స్ సెట్కే ఎక్కువ వాల్యూ ఉందని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నేను ఒక ఫెయిల్యూర్ అని అనుకోకుండా ఈ సబ్జెక్ట్లో నేను ఇంకా ఎక్కడ వీక్గా ఉన్నాను, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మిమ్మల్ని
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఆలోచించుకోండి. ఇదే గ్రోత్ మైండ్ సెట్ అనమాట. ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి చెప్తాను టిప్స్ చూడండి. చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి ఫిక్స్డ్ మైండ్ సెట్ అనమాట. అంటే ఆ ఒక్క ఉద్యోగం వస్తేనే లైఫ్ సెట్ అవుతుంది అనే దాని మీద ఆధారపడి ఉండటము. కానీ గ్రోత్ మైండ్ సెట్తో ఆలోచించండి. ఈ ఖాళీ టైంని మీరు ఒక వరంగా మార్చుకోవచ్చు. కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని అనుకోవచ్చు. ఆన్లైన్లో ఎన్నో ఫ్రీ కోర్సులు ఉన్నాయి. మీ స్కిల్స్ పెంచుకోండి, ఫ్రీలాన్సింగ్ ట్రై చేయండి, చిన్నగా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి. ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. అంతేగాని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కూర్చోకండి. స్టీవ్ జాబ్స్ యాపిల్ నుండి బయటకు వచ్చాక మరో అవకాశం కోసం అస్సలు వెయిట్ చేయలేదు. తనే ఒక కొత్త అవకాశాలని క్రియేట్ చేసుకున్నాడు. మీరు కూడా అదే చేయాలి. ఫ్రెండ్స్, డాక్టర్ కలాం అండ్ స్టీవ్ జాబ్స్ ఇద్దరు కూడా వేరు రంగాలకు చెందిన వాళ్ళు. వాళ్ళ దారులు వేరు, కానీ వాళ్ళ సక్సెస్ జర్నీలో వాళ్ళు వాడినటువంటి ఆయుధం మాత్రం ఒకటే, అదే గ్రోత్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ మనకు చెప్పేది ఒకటే, మీ సామర్థ్యానికి లిమిట్స్ అనేవి లేవు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీరు గతంలో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు అన్నది ఇక్కడ మ్యాటర్ కానే కాదు. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా, కష్టపడటానికి రెడీగా ఉన్నారా, ఓటమిని చూసి భయపడకుండా ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారా అన్నవే ముఖ్యం అనమాట. మీ భవిష్యత్తు మీ మార్కుల షీట్లో రాయబడలేదని గుర్తుపెట్టుకోండి. అది మీ ఆలోచనలో, మీ మైండ్ సెట్లో ప్రతిరోజు కూడా రాయబడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఫిక్స్డ్ మైండ్ సెట్ని పక్కన పెట్టి గ్రోత్ మైండ్ సెట్ని మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. ప్రతి ఛాలెంజ్ని కూడా ఒక ఆపర్చునిటీగా, ప్రతి ఓటమిని కూడా ఒక పాఠంగా చూడటం అనేది మీరు మొదలు పెట్టండి. అప్పుడు విజయం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే మీ ఎదుగుదలను ఆపగలిగేటువంటి శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు, మీ ఆలోచనలకు తప్ప. ఈ వీడియోలోని విషయాలు మీకు కనెక్ట్ అయ్యాయని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. గ్రోత్ మైండ్ సెట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. మేము పెట్టేటువంటి కొత్త వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. జై హింద్, థ్యాంక్ యూ.